సభాపతి యొక్క తీరు ప్రజాస్వామ్యాన్ని అపహాసం చేసిందనే మాటని ఈరోజు చెప్పడానికి బాధపడుతూ ఉన్నాం. ప్రజాస్వామ్యవాదిగా ప్రజాస్వామ్య విలువలు కాపాడవలసిన సభాపతి లోపల కానీ బయట కానీ ఎప్పుడు కూడా అన్ని రాజకీయ పార్టీలకి సమాన దూరంతో ప్రజాస్వామ్యవాదిగా ప్రజాస్వామ్యాన్ని ఒక శాసనసభ అన్ని రాజకీయ పార్టీలు హోందాతనం ప్రజల యొక్క సమస్యలు మాట్లాడడంలో తనదైన శైలిలో మాట్లాడడానికి ఉండే అవకాశం సభాపతికి మాత్రమే ఉంటుంది అనే మాటని నమ్మిన వ్యక్తిని. అటువంటి వ్యక్తి జరిగిన ఒక చీకటి రోజు ఈరోజు ఇటు తెలుగుదేశం పార్టీ ఇటు జనసేన భారతీయ జనతా పార్టీ యొక్క కూటమితోటి ఆ ప్రజాస్వామ్యాల్ని కోకటి వేళతోటి ఈవేళ ప్రజలు తీర్పిచ్చి ఈరోజు గౌరవ సభగా ప్రజాస్వామ్యాన్ని పరీక్షించడంలో ప్రజల్ని పూర్తిగా అభినందిస్తున్నా, గర్విస్తున్నా. ఈరోజు కూటమి ద్వారా 144 మంది నెగ్గిన ప్రతి శాసనసభ్యుని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఎవరైతే మంత్రులు అయ్యారో వారికి కూడా మీరేదైతే శాసనసభ్యులు వస్తూ ఉన్నారో వారందరూ కూడా పనుల్ని ప్రత్యేకమైన అపాయింట్మెంట్ ఇచ్చి ప్రజాస్వామ్యవాదులుగా ఒక రిప్రజెంటేటివ్గా ప్రజల యొక్క ఆలోచనతో వచ్చే అభివృద్ధి కార్యక్రమాల యొక్క సంక్షేమ కార్యక్రమాల్లో మీరందరూ కూడా సహకరించాలని మాత్రం ఈ సభ ద్వారా మిమ్మల్ని కోరుకుంటా ఉన్నాం. మరొక విషయం, చట్టాలు కూడా ఉల్లంఘించుకొని అనేక కేసులు పెట్టి ప్రతిపక్ష నాయకుల్ని ప్రతిపక్ష పార్టీలు కూడా వ్యక్తిగత దోషంతో బూత్